ఏంటబ్బా నెల రోజుల నుంచి ఏ ప్రాబ్లం ఇవ్వలేదు అనుకున్నాను. నీ డ్యూటీ మాత్రం పర్ఫెక్ట్ గా చేస్తున్నావు. అస్సలు మర్చిపోవద్దు. ఎగ్జాక్ట్ గా రాత్రి 12 గంటలకి మా హాస్టల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్. అంటే ఆఫీస్ దగ్గర ఫాలో అవుతారని ఏకంగా హాస్టల్ దగ్గరకే రప్పించుకుంటున్నావా? ఈరోజు నిన్ను నా చేతుల్లోంచి ఎవ్వరూ రక్షించలేరు. చిచి, ఏంట్రా ఇది రేపిష్లాగా? శైలు, నీ గుట్టు రట్టు చేస్తాను. ఇన్నాళ్ళకు నాకు పనికొచ్చే పని ఒకటి చేసావే, థ్యాంక్ యూ. నీకు ఈరోజు లీటర్ పెట్రోల్ ఎక్స్ట్రా కుట్టిస్తాను, ఓకేనా? సత్యం. హాయ్ మోహన్ గారు. హాయ్ ఏంజిల్, ఏం చేస్తున్నావు? డిన్నర్ అయిందా? ఓ, ఎప్పుడో. వాట్ అబౌట్ యూ? జస్ట్ కంప్లీటెడ్. అదేంటి, సిగ్నల్స్ లేవా? నీ వాయిస్ చిన్నగా వినిపిస్తుంది. నేనే స్లోగా మాట్లాడుతున్నాను. ఓ, ఎందుకు? థ్రోట్ ఇన్ఫెక్షనా? కాదు, ఈరోజు నా ఫ్రెండ్ మల్లిక బర్త్డే. సర్ప్రైజ్ గా కేక్ కట్ చేస్తున్నాను. అందుకే రూమ్ అంతా డెకరేట్ చేస్తున్నాను. ఓ, మరీ గట్టిగా మాట్లాడితే అది నిద్ర లేచిపోతుంది కదా, అందుకే ఇలా స్లోగా మాట్లాడుతున్నాను. మరి డెకరేషన్ అదంతా ఎలా చేస్తున్నావు? అందుకే దానికి స్మాల్ డోస్ స్లీపింగ్ పిల్ ఇచ్చాను. పాప ఫుల్ నిద్రలో ఉంది. యూ నాటీ గర్ల్. ఓకే, రేపు కాల్ చేస్తాను. డెకరేషన్ కి లేట్ అవుతుంది. ఓకే, బాయ్, గుడ్ నైట్. బాయ్, గుడ్ నైట్ ఏంజెల్. ఫ్రెండ్ బర్త్డే. శైలు ఫ్రెండ్ అంటే నాకు ఫ్రెండే. శైలు ఫ్రెండ్ని విష్ చేయడానికి వెళ్తే శైలుని కలవచ్చు, అది కూడా మూన్ లైట్లో. మోహన్ రెచ్చిపోరా. జూలీ, స్నేహ నాకు ఫ్రెండ్ మాత్రమే. రేష్మా ఓల్డ్ క్రష్ అంతే. ట్రస్ట్ మీ. క్లాస్లో అందరి పేర్లు చెప్పారా? సారీ నాన్న, నువ్వు ఇంకా పోలేదా? అదే నాన్న, నిద్రపోలేదా అంటున్నా. రే, అన్నయ్య ఇంతసేపు అయినా ఇంటికి రాకపోతే ఇంకా నిద్ర ఎలా పడుతుందిరా? ఏంటంకుల్, గోవింద్ ఇంకా రాలేదా? లేదు బాబు, మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది. ఏమయ్యాడో ఏంటో. రే బాలు, ఆ సీల్ రాకాసిన రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే గోల్డెన్ ఛాన్స్ వస్తే గొర్రెలా నిద్రపోతావేంట్రా? గుడ్ల గుబలా వాచ్ చేయి. హలో, అమ్మ నా లేడీ కేడి, నువ్వు చార్లెస్ శోభరాజ్కి అమ్మమ్మలా ఉన్నావే. జనాలందరూ అర్ధరాత్రి ఆడది రోడ్లో ఒంటరిగా నడిస్తేనే స్వేచ్ఛ అనుకుంటున్నారు. ఇక్కడ ఏకంగా కుతంత్రాలే నడిపించేస్తున్నారు. హాయ్, మీరేంటి ఇక్కడ? సర్ప్రైజ్. బర్త్డే నా ఫ్రెండ్ది. ఆఫ్ కోర్స్, అది లేడీస్ హాస్టల్కి జెంట్స్ ఎలో లేదు కదా. అమ్మని వచ్చాడు వాడే, సేమ్ ఎంకే క్యాప్ గాడు. ఈ క్రైమ్ విజిట్ కి మళ్ళీ బొకే కూడానా? ఏమో, ఆ బొకేలో బంగారం ఉండొచ్చు. ఈ మధ్య ఇలాంటివన్నీ ఫ్యాషన్ అయిపోయాయి. వస్తున్నాను రా, వస్తున్నా. ఏంటి, మళ్ళీ బైక్ హైర్ చేసుకున్నారా? లేదు, కొట్టేశాను. ఆ?
నిజంగానా? నేను అందమైన అమ్మాయిలకి అస్సలు అబద్ధం చెప్పను. ప్రామిస్? ప్రామిస్. ఎవరికి చెప్పకూడదని ఒట్లు కూడా వేసేసుకుంటున్నారు. ఓపెన్ అయితే చావే. థ్రిల్లింగ్గా ఉంటుందని నిజంగానే మా గోవింద్ గడి పక్కింట్లో బండిని కొట్టేసుకొని వచ్చాను. ఫుల్ పెట్రోల్ కొట్టించి మళ్ళీ అక్కడే పెట్టేస్తాను. దొంగతనం థ్రిల్లింగా? కాదు, మూన్ లైట్ లో ఏంజిల్ ని కలవడం థ్రిల్లింగ్. వామ్మో, అన్ని మాట్లాడేసుకుంటున్నారు. అవును, ఎప్పుడు గోవింద్ గోవింద్ అంటారు. ఎవరెతను? తను నా ఫ్యామిలీ ఫ్రెండ్. నేనిప్పుడు వాళ్ళింట్లోనే ఉంటున్నాను. అవును, మీ రోడ్డు మీద ఏం చేస్తున్నారు? అది ఫ్రెండ్ కేక్ తెస్తానంటే వెయిట్ చేస్తున్నాను. ఓ, నాకు తట్టలేదు, నేనే తెచ్చేవాణ్ణి. అయ్యో, ఇంత దూరం వచ్చారు. దట్స్ ఎనఫ్. ప్లీజ్ 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 దేవుడా, ఒక్కసారి ఓపెన్ అయ్యేలా చెయ్యి. ఓకే, మీ ఫ్రెండ్ కి నా తరపున కూడా విషెస్ చెప్పండి. హ్యావ్ ఎ గ్రేట్ సెలబ్రేషన్స్. బాయ్. అయ్యో, బాయ్ చెప్పేసుకుంటున్నారు. ఇంకా కేక్ తీసుకురాలేదేంటి? అమ్మయ్యా, వచ్చారా? మీకోసమే వెయిట్ చేస్తున్నాను. కేక్ తెచ్చారా? తీసుకోండి. ఏంటి, ఏదో పెద్ద బాక్స్ ఇస్తున్నాడు. థ్యాంక్ యూ కార్తిక్ గారు. సారీ, మీకు చాలా ట్రబుల్ ఇచ్చాను. నేను చెప్పా కదండి, ఎనీ టైం ఫర్ యూ అని. మల్లికా గారికి విషయం చెప్పండి, నేను కూడా కాల్ చేస్తాను. ఓకే, లేట్ అయిపోతుంది, వెళ్ళండి. ఓకే అండి, ఓకే బాయ్. బాయ్. అమ్మాయికి ఏం జరుగుతుందో చెప్పు. కార్తిక్, నువ్వా? రే బాలు, నువ్వా? నువ్వెక్కడేం చేస్తున్నావురా? మల్లిక బర్త్డే అని శైలజ గారు కేక్ తెమ్మంటే కేక్ ఇద్దామని వచ్చాను. అయినా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అంటే సాయంత్రం ఫోన్లో 12కి రమ్మంది నిన్న. అవును, అదేదో డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, ఫోన్ ఎందుకు? నేను ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఫోన్ చేసి చెప్పిందిరా. నేను ఇంకా ఎంకే కంపెనీ పర్సన్ అనుకున్నాను. నేను ఎంకే క్యాప్ కూడా చూశాను రా. ఏడ్చినట్టుంది. అదంతా నీ భ్రమరా. ఇలా వెళ్తున్నానని నాతో ఒక ముక్క చెప్పొచ్చు కదా. నువ్వు శైలుని ఫాలో అవుతున్న విషయం నాతో చెప్పావా? వద్దంటావని చెప్పలేదు. సేమ్ డైలాగ్ ఇక్కడ. అయినా అంతలా కొట్టావేంట్రా? ఊరుకోరా, అది నన్ను కొట్టిన దెబ్బలతో పోల్చుకుంటే ఈ దెబ్బలు ఒక లెక్క. పద, ఆవిరి పెట్టుకుందు గాని. కేక్ వచ్చేద్దు కానీ రా కూర్చో. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ మల్లికా, హ్యాపీ బర్త్డే. దానికేమో సెలబ్రేషను, నాకేమో టెన్షను. ఎవరికి దక్కాలని ఫలితం వాళ్ళకి దక్కుతుందిలే. ఛా, పద. ఎవరు? అది నేనే, అది నేనే, మీ ఇంటికొచ్చిన అతిథి మోహన్ని నేనే.
నిన్ను కదా. అవును, నిన్న రాత్రి ఇంటికి లేటుగా వచ్చావంట. అంకుల్ ఎంత టెన్షన్ పడ్డారో తెలుసా? అసలు ఎక్కడికి వెళ్ళావు? కొండం తవ్వి ఎలుకని వెతకడానికి వెళ్ళా. దొరికిందా? దొరికినట్టే దొరికి చేజారిపోయింది. నాకు దొరికితే తీసుకొచ్చిస్తానులే. నా సంగతి సరే, నువ్వేంటి అర్ధరాత్రి షికార్కెళ్ళావంట? అది నా ఏంజెల్ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే విష్ చేద్దామని వెళ్ళాను. ఫ్రెండ్ బర్త్డే అయితే వెళ్ళడం ఏంట్రా, తన బర్త్డే అయితే వెళ్ళాలి గాని. సాకు గోవిందు, సాకు. అమ్మాయిలు కలవడానికి అబ్బాయిలకి ఏదో ఒక సాకు కావాలి కదా. అంత దూరం వెళ్ళి విష్ చేసావు కదా, అట్లీస్ట్ ట్రీట్ కైనా పిలిచిందా? లేదు. అది గర్ల్స్ అంటే. ఎంతసేపు మనం వాళ్ళకి అటెన్షన్ ఇవ్వాల్సిందే, వాళ్ళు మనల్ని మెన్షన్ చేయరు. నా ఏంజెల్ రా. హాయ్, గుడ్ మార్నింగ్ ఏంజెల్. గుడ్ మార్నింగ్. ఏంటో ఉదయాన్నే మేడం గారికి బాగానే గుర్తొచ్చానే. నథింగ్. నైట్ అంతా లేట్ అయినా వచ్చి నా ఫ్రెండ్ కి విషెస్ చెప్పారు కదా. షీ వాంట్స్ టు మీట్ యూ. షూర్, ఎనీ టైం. నైట్ డిన్నర్ కలుద్దామా? నేను బ్రేక్ఫాస్ట్ నుంచి అక్కడే వెయిట్ చేస్తే నీకేమైనా ప్రాబ్లమా? ఫన్నీ. ఓకే, డిన్నర్ కి కలుద్దాం. మీకు నేను లొకేషన్ వాట్సాప్ పంపిస్తాను. ఓకే, బాయ్. ఓకే, బాయ్ ఏంజెల్. అరే గోవిందు, ఏంట్రా నీ నాలుక మీద ఏమైనా మచ్చలున్నాయారా? లేవు. ఎందుకు? నువ్వు పార్టీకి పిలిచిందా అన్నావు, వెంటనే డిన్నర్కి రమ్మని ఫోన్ చేసిందిరా. వాట్ ఏ కోఇన్సిడెన్స్. ఐఎమ్ ఫీలింగ్ థ్రిల్లింగ్ రా. ఇప్పటికైనా అమ్మాయిలంతా ఒకేలా ఉండరని ఒప్పుకుంటావా లేదా? నేను కాదు, నైట్ ఆ డిన్నర్ బిల్ నీతో కట్టించాక అప్పుడు నువ్వే ఒప్పుకుంటావు. గర్ల్స్ ఈజ్ ఆల్వేస్ గర్ల్స్ అని. ఆల్ ద బెస్ట్. ఓకే. ఈ గోవింద్ గాడు ఉన్నాడే, నెగిటివ్ కి నావిగేటర్ లాంటోడు. డిన్నర్కి ఏ డ్రెస్ వేసుకోవాలి? ప్రకృతి శారీస్ యాడ్ మేకింగ్ కి అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి కదా? ఎస్ సార్, వీఆర్ రెడీ టు గో ఫర్ షూట్. బాలు, యాడ్ కాన్సెప్ట్ అండ్ బడ్జెట్ డీటెయిల్స్ అన్ని ఫైల్ చేసి సబ్మిట్ చేయమన్నాను కదా, రెడీ చేసావా? ఇదిగోండి సార్, మీరు చెక్ చేసి అప్రూవ్ చేస్తే ఐ విల్ ప్రాసెస్ దట్ సార్. షూర్, పర్ఫెక్ట్. గో విత్ దిస్ బాలు. ఐ హ్యాడ్ దట్ కాపీ సార్. అవన్నీ ఒరిజినల్స్, కాన్ఫిడెన్షియల్. ప్రాజెక్ట్ సబ్మిషన్ రోజు దీన్నే మనం ప్రజెంట్ చేయాలి. సో ఇది మీ దగ్గర ఉంచండి సార్. ఓకే శైలజ, ఈ బాధ్యత నీకే అప్పచెప్తున్నాను. ఈ ఫైల్ నీ దగ్గర ఉంచి ప్రాజెక్ట్ సబ్మిషన్ రోజున ప్రెజెంట్ చేయి. షూర్ సార్, థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ మీ. వాట్ హ్యాపెండ్ బాలు? ఏమైనా చేంజెస్ చేయాలా? ఎస్ సార్, మీ డెసిషన్ చేంజ్ చేయాలి. వాట్? నా డెసిషనా? దేని గురించి? లాస్ట్ టైం జరిగిన మీటింగ్లో ఎంకే యాడ్ ఏజెన్సీ నుంచి మనకు ప్రాబ్లం ఎదురు కావచ్చని సస్పెక్ట్ చేశాం కదా సార్. అఫ్ కోర్స్, మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం కదా బాలు. నిజమే. పొలానికి ఎన్ని కంచెలు వేసినా కొన్నిసార్లు కంచెకు కన్నాలు పడవచ్చు. సో ఈ విషయాల్లో నేను ఎవరిని ఇంక్లూడ్ చేయదలుచుకోలేదు. మీ ఉద్దేశం? సారీ, ఇది ఎవరిని కించపరచడం కాదు, అప్రమత్తం చేయడం అంతే. వావ్, వీళ్ళ యాక్టింగ్కి ఆస్కార్లు కూడా సరిపోవు. పైకి అపోజ్ చేసుకోవడం, సీక్రెట్గా కప్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం. ఆ సీక్రెట్ లవ్ స్టోరీ మీ స్టోరీకి ట్విస్ట్ ఇవ్వాల్సిందే. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, విత్ యువర్ పర్మిషన్ ఈ ఫైల్ని నా హ్యాండ్ ఓవర్లోనే ఉంచుకుంటాను. అదేంటి బాలుగారు? శైలజ గారు మీ టీం మెంబర్ కదా. సారీ, మన టీం మెంబర్ కదా. పైగా తను మీ టీంలో మీకు రైట్ హ్యాండ్ కూడాను. అలాంటి శైలజ గారి మీద మీకు నమ్మకం లేదా? నిషా గారు, ప్లీజ్. యాజ్ ఎ టీమ్ లీడర్ తనకి నచ్చిన డెసిషన్స్ తను తీసుకుంటాడు.
ఆ ఫైల్ సార్ దగ్గర ఉండడమే మంచిదనుకుంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం విత్ దట్. ఇక్కడ ప్రాబ్లం ఫైల్ మీకు ఇవ్వడం ఇవ్వకపోవడం గురించి కాదు శైలజ గారు. బాలు గారికి టీం మెంబర్స్ మీద ఉన్న నమ్మకం. ఎక్స్క్యూజ్ మీ నిషా గారు, ఫైల్ నా హ్యాండ్ ఓవర్లో ఉన్నంత మాత్రాన టీం మెంబర్స్ని అవమానించినట్టు కాదు, నా బాధ్యతని జాగ్రత్తగా నిర్వహిస్తున్నట్లు. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. బాలు, ఆ ఫైల్ నీ దగ్గర ఉంచు. టేక్ కేర్ అబౌట్ ఇట్. ష్యూర్ సార్, థ్యాంక్ యూ. May I come in, sir? Yes, come in. ఏంటివి? మీ బాధ్యతలు సార్. అంటే ఈ కంపెనీ గురించి ఆలోచించి ఏది మంచి ఏది చెడు, ఏది ఎవరి దగ్గర ఉండాలి, ఏది ఎవరి దగ్గర ఉండకూడదు అని డిసైడ్ చేసే బాధ్యత మీదే కదండి. అది నువ్వు నాకు స్పెషల్గా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అసలు విషయం ఏంటో చెప్పు. ఇవన్నీ మనం ఫ్యూచర్లో చేయబోయే యాడ్స్ తాలూకు ప్రాజెక్ట్స్. అవును, వాటిని స్టడీ చేసి ఏ యాడ్స్ చేస్తే మనకు మార్కెట్ ఉంటుందో వాటిని సార్ట్అవుట్ చేయమని చెప్పాను కదా. అవును సార్, మీరు చెప్పిన విధంగా అన్ని ఫిల్టర్ చేసి ఫైనల్ చేశాను. ఫైన్, ఈ యాడ్ షూట్ అయిపోయిన తర్వాత వాటిని చూస్తాను. నీ దగ్గర ఉంచు. అయ్యో, అలా అంటారేంటి సార్? ఈ ప్రాజెక్ట్స్ అన్ని మీ దగ్గరే ఉండాలి, అప్పుడే కదండి వీటికి రక్షణ. ఏంటి సెటైరా? అయ్యో, మీ మీదే సెటైర్ వేసేంత సీను మాకెందుకుంటుంది సార్? మేము ఆఫ్టర్ ఆల్ మీ కింద స్టాఫ్ అంతే. మీటింగ్లో ఫైల్ నీకివ్వకుండా నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నందుకు జలసీగా ఉంది కదా? జలస్ అవ్వడానికి నేనే స్కూల్ గర్ల్ని కాదు సార్. మరి దీన్నే ఉంటారు? బాధ్యత దించుకోవడం అంటారు. అంటే ఈ జాబ్ నీ బాధ్యత కాదా అనే అనుకున్నాను సార్, కానీ మీరే ఇందాక మీటింగ్లో నీకు అర్హత లేదు అని తేల్చేశారు. నేను నీకు అర్హత లేదని అనలేదే. అర్హత ఉన్న పనులకు నువ్వు తగవు అనంటే అర్హత లేదు అన్నట్టే కదా సార్. అందుకే ఇవన్నీ మీకు అప్పగిస్తున్నాను. ఇక నుంచి మీరు ఏది చెప్తే అది చేస్తాను. జస్ట్ లైక్ అన్ ఎంప్లాయ్, నాట్ లైక్ యువర్ టీమ్ మెంబర్. ఎవరు ఏననుకున్నా సరే నా డెసిషన్ మీద నేను స్టాండ్ తీసుకున్నాను. యాజ్ ఎంప్లాయ్గా ఆర్డర్ చేస్తున్నాను. ఈ ఫైల్స్ నీ దగ్గర ఉంచి నేను అడిగినప్పుడు నాకు ఇవ్వు. పర్సనల్, యూ కెన్ లీవ్. ఇతనిలో నేను ఇలాంటి బిహేవియర్ ఎప్పుడు చూడలేదే. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? హలో, చెప్పు. ఉదయం నుంచి నీ ఫోన్ కాల్ గురించి వెయిట్ చేస్తున్నాను. నేను చెప్పింది కనుక్కున్నావా? ఎస్, అన్నీ నా దగ్గరే ఉన్నాయి. అది నేను చూసుకుంటానులే. అవును, శైలజ గురించి. తనే నా టార్గెట్. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఓ మై గాడ్. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్లో మా ఆఫీస్ దగ్గరకు వచ్చాయి. జాగ్రత్త, ఈ విషయం ఎవరికి తెలియకూడదు. బాయ్. అగ్గిపెట్టె, గిగ్గిపెట్టె, కోడి, కొంగ, పీసు, పిరాంగు, పింకు. పింక్, ఎల్లో, బ్లూ. ఏంటండి మొత్తం బట్టల దుకాణం తెరిచారు? ఇద్దరు కరెక్ట్ టైంకి వచ్చారు. ఐ నీడ్ యువర్ హెల్ప్. హెల్పా? దేనికి బ్రో? ఈ రోజు నైట్ మీ వదినతో డిన్నర్కి వెళ్తున్నాను. వీటిల్లో ఏ షర్ట్ వేసుకోవాలో సెలెక్ట్ చేయొచ్చుగా. వదినా వదినా వదినా. ఊరుకోండి వరుణ్ బాబు గారు, ఏ రకంగా మనకు మంచిదేగా. వదినేగా. పింక్, బ్లూ కదా. ఇప్పుడు చూడు. ఏంటి బ్రో, మీరు కన్ఫ్యూజన్ లో పడ్డారా?
లేదండి, ఇప్పుడే మాకు క్లారిటీ వచ్చింది. ఆ? ఏంటా క్లారిటీ చెప్పండి. తను నాకు వదినని నువ్వు ఫిక్స్ కదా బ్రో? నేను నీకు అన్నయ్యనైనప్పుడు తను నీకు వదినే కదా బ్రో. అదే బ్రో, బాలు అన్నయ్య నాకు అన్నయ్య కాబట్టి నువ్వు నాకు అన్నయ్య. అంటే బాలు అన్నయ్య వైఫ్ నాకు వదినైనప్పుడు నీ వైఫ్ నాకు వదిన, అంతేగా? అంటే బాలు అన్నయ్య వైఫ్ నాకు వదినైనప్పుడు నీ వైఫ్ కూడా నాకు వదినే కదా? క్లియర్ గానే ఉంది అంతే. అబ్బే కాదండి, ఈయన భార్య మీకు వదిన, బాలు అనే భార్య మీకు వదినా. అంటే ఈయనకి భార్య కాకపోయినా బాలు అనే వైఫ్ కాబట్టి మీకు వదినా, అంతే కదండి? అబ్బా కాదు ఢిల్లీ, ఆవిడ నాకు వదిన అంటే బాలు అన్నయ్య నాకన్నయ్య, అందుకనే ఈయన నాకన్నయ్య. ఇది నేనే కదా. ఆవిడ బాలు అన్నయ్యకి భార్య, అంతే కదా బ్రో? బ్రో ఇక్కడ నేను ఎక్కడున్నాను? బాలు అన్నయ్య పక్కనే. మరి బాలు ఎక్కడున్నాడు? వదిన పక్కన. మరి వదిన ఎక్కడుంది? బాలు అన్నయ్య పక్కనే. నా పక్కన కదా ఉండాలి. అవును, ఇద్దరి మధ్యలో ఉంది. అయితే ఓకే. అబ్బే మీకు చెప్పడం రావట్లేదండి, వదిన ఇక్కడ అనే ఇక్కడ. నన్ను రాంగ్ అంటావా బ్రో? అన్నయ్య ఇక్కడ, నువ్వు ఇక్కడ. ఆగండి బాబు, ఇప్పుడు బాలుబాబు ఉన్నందుకే కన్ఫ్యూజన్ అంతా. ఒక నిమిషం ఉండండి. ఢిల్లీ, బాలు అనే లేనప్పుడు వదినకి ఇక్కడేం పని? వరుణ్, మీ వదిన ఇక్కడ లేనప్పుడు నాకిక్కడేం పని? మీరెవరు లేనప్పుడు మాకి ఇక్కడేం పని? బాయ్. పద పద ఢిల్లీ, పద. తనే నా టార్గెట్. ఎందుకు నన్ను టార్గెట్ చేశాడు? అసలేం చేయబోతున్నాడు?